అండ్ ఈ సీను ఈ సినిమాలో పలానా సినిమాలో ఘరణమొగుడులాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సిడర్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని. ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్కి వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వాళ్ళు గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే చెందుతుంది.